నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మానవత్వం చాటుకున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటున్నారా? పునర్విక ఒక చిన్న పాప, 11 నెలలే. ఆ పాపకి ఒక వ్యాధి వ్యాపించింది. ఆ వ్యాధితో తల్లిదండ్రులు ఇద్దరు కూడా బాధపడుతున్నారు. నా పాప ఎలా బతకాలి అంటూ ఆవేదన అవుతున్నారు ఆ పేరెంట్స్ ఇద్దరు కూడా. అయితే ఒక సోషల్ మీడియాలో ఆ పాప గురించి పోస్ట్ పెట్టారు పేరెంట్స్ ఇద్దరు కూడా. అయితే ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం అలర్ట్ అయ్యింది. ఇటు తెలుగు రెండు రాష్ట్రాలు కూడా అలర్ట్ అయ్యి పాపకు ఎంత కొంత ఎవరో ఒకరి ద్వారా ఎవరికి తోచినంత అంత సహాయం చెయ్యండి, నా పాపను నేను కాపాడుకుంటాను అని పేరెంట్స్ ఇద్దరు అల్లాడిపోతున్నారు. మరి ముఖ్యంగా అసలు ఆ పాపకి ఆ వ్యాధి ఎందుకు వచ్చింది, అసలు ఆ పాపకి ఎన్ని నెలల నుంచి ఆ వ్యాధితో బాధపడుతుంది? పాప పుట్టినప్పుడు బాగానే ఉంది, కానీ తర్వాత 5 months 6 months తర్వాత పాప అసలు పడుకొని ఉంటుంది, కదలికలు లేవు అని ఆ పేరెంట్స్ ఆవేదనకు గురయ్యారు. అయితే హాస్పిటల్కి వెళితే టెస్ట్ చేస్తే DNA టెస్ట్ చేశారు. తర్వాత ఆ పాపకి ఒక వ్యాధి ఉందని చెప్పి డాక్టర్లు నిర్ధారించారు. తర్వాత ఆ పాపకి డాక్టర్లు నిర్ధారించిన తర్వాత ఇంజెక్షన్ కేవలం ఒకే ఒక ఇంజెక్షన్కి ఆ పాప బతుకుతుంది అని చెప్పారు డాక్టర్లు. చెప్పిన తర్వాత ఆ ఇంజెక్షన్ ఎంత అవుతుందా అని పేరెంట్స్ అడిగితే మొత్తం 16 కోట్లు అని చెప్పారు. కేవలం ఒకే ఒక ఇంజెక్షన్ ద్వారా 16 కోట్లు అయితే అవుతుంది అని డాక్టర్లు చెప్పగానే ఇద్దరు పాప పేరెంట్స్ ఇద్దరు కూడా ఏమీ తెలియక అర్థం కాక భయపడుతూ ఉన్నారు పాప పేరెంట్స్ ఇద్దరు కూడా. అయితే ఒక్కసారిగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మొత్తం కూడా ఇటు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఒకేసారి అలర్ట్ అయ్యి పాప ప్రాణాలు కాపాడారు. ఇది మానవత్వం అంటే. ప్రజల నుంచి ఎంతో కొంత ఎవరో ఒకరి సహాయంతో వాళ్ళకు తోచినంత సహాయం చేశారు. కానీ ఇప్పటికీ ప్రజల నుంచి వచ్చింది 10 కోట్లు. ఇంకా ఇంకా 6 కోట్లు కావాలి. ఇంకా 6 కోట్లు ఆ పాపకి ఎలా అని ఇంకా ప్రజలు ముందుకు వస్తూనే ఉన్నారు. కానీ ఇంకొకసారి ఇది వేరే పాపకు కానీ ఎవ్వరికి జరగకుండా ఉండాలి. కానీ అసలు ఈ వ్యాధి అనేది ఎవ్వరికి రాదు, కోట్లో ఒక్కరికే వస్తుంది. కానీ ఈ మధ్య ఒకరికి ఇద్దరికి ఇది బయటపడింది. అయితే ఈ పాపకి కావాల్సిన ఫండ్ మొత్తం ఎక్కడికక్కడ ప్రజలు మొత్తం కూడా తెలుగు రెండు రాష్ట్రాల్లో అలర్ట్ అయ్యి ఈ పాపని కాపాడదాం, ఈ పాప ప్రాణాలు మనం బయట పెడదాం అని ప్రజలు ముందుకొచ్చి ఎవరికి ఎంత సహాయం చెయ్యాలో వాళ్ళు సహాయం చేస్తూ ఆ పాపని కాపాడారు. ఇది మానవత్వం చాటుకున్నారు తెలుగు రెండు రాష్ట్రాల్లో. సోషల్ మీడియాలో ఇటు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో మొత్తం అలర్ట్ అయ్యి ఈ పాపను కాపాడారు. ముఖ్యంగా 10 కోట్ల ప్రజల నుంచి వస్తే ఇక ఇటు కూటమి ప్రభుత్వం కానీ ఇటు తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో కానీ ఇటు సినీ ఇండస్ట్రీలో కానీ ప్రతి ఒక్కరూ అలర్ట్ అయ్యారు ఈ పాప కోసం. ఈ పాప ప్రాణాలు కాపాడటానికి ఇక 10 కోట్లు ప్రజల నుంచి వచ్చింది. ఇది మానవత్వం చాటుకున్నారు. అయితే మరోపక్క ఇటు కూటమి ప్రభుత్వంలో మంత్రి నారా లోకేష్ గారు వెంటనే అలర్ట్ అయ్యి దీనికి స్పందించి మిగతా 6 కోట్లు నేను ఇస్తాను, ఆ పాపని కాపాడండి అని ముందుకొచ్చారు నారా లోకేష్ గారు. ఇదంతా ఈ పాపని కాపాడినందుకు ప్రజలు ఇంతవరకు ముందుకొచ్చారు కదా, ఇది మానవత్వం చాటుకున్నారు. కానీ ఈ పాప ఇప్పుడు ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మా పాప సేఫ్ అని సేఫ్ జోన్లో ఉన్నాము మేము ఇప్పుడు, ఇంకా ఇది చాలు మాకు అని పేరెంట్స్ ఇద్దరు కూడా చేతులెత్తి ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నామని చెప్పి వాళ్ళు దండం పెట్టి ప్రతి ఒక్కరికి చాటుకున్నారు. ఇది కదా కావాల్సింది, మానవత్వం అంటే ఇది కదా కావాల్సింది. వాళ్ళ పాప వాళ్ళకి కావాలని కన్నీరు మున్నీరు అవుతుంటే ప్రజలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఇది కదా కావాల్సింది. ఇదంతా కర్నూలు జిల్లాలో ఒక కుటుంబం, ఆ కుటుంబం కూడా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు. అయితే మాకు ఏం దిక్కు తోచట్లేదు అని చెప్పి ఆ పాప ప్రాణాలు కాపాడినందుకు మాకు ఇది చాలు అని చెప్పి వాళ్ళు ప్రతి ఒక్కరికి దండం పెడుతూ వస్తున్నారు. ఇదండి పాపకు జరిగిన ఇది. పాపకి కూడా SMS
టైప్ 1 వ్యాధి ఇది పాపకి. ఈ వ్యాధితో ఈ పాప ఎంతో బాధపడుతుంది. కానీ ఇప్పుడు 11 నెలలు ఈ పాప 11 నెలలైతే చిన్న చిన్న బుడ్డి అడుగులు వేస్తూ ఉండాలి ఈ పాప. కానీ ఈ పాప ఇప్పుడు నడవలేక పరిస్థితి ఏర్పడింది. కానీ ఎందుకు ఏర్పడింది? ఈ పాపకి వెనక వెన్ను భాగంలో బాగలేదు, నడిచే పరిస్థితి రాదు ఇప్పుడని డాక్టర్లు చెప్తుంటే కేవలం ఒకే ఒక ఇంజెక్షన్తో, అది 1,00,000 2 లక్షలు కూడా కాదు, కేవలం 16 కోట్ల ఇంజెక్షన్ అంటే చూడండి. మరి మిడిల్ క్లాస్ కుటుంబాలకైతే ఇది చాలా కష్టం. అసలు ఎన్నో ఆశలు కూడా వదులుకుంటారు మేమేం చేయాలి అని. కానీ ఇప్పుడు మానవత్వం చాటుకొని ప్రజలందరూ సోషల్ మీడియా మొత్తం ప్లాట్ఫామ్ మొత్తం ముందుకొచ్చి మేము మీ పాపని కాపాడుతామని ముందుకొచ్చారు. ఇది కావాల్సింది. ఇప్పుడు పాప అయితే మొత్తం ఇంజెక్షన్కి కావాల్సిన అమౌంట్ మొత్తం చేరింది. అయితే ఇప్పుడు హాస్పిటల్కి ఉన్న ఖర్చు అంతా ఇప్పుడు ప్రజల నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ పాప సేఫ్ అయింది. ఇది వాళ్ళకి కావాల్సింది, కుటుంబానికి, వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ పాప వాళ్ళకి సేఫ్గా చేరింది. పిల్లలకి ఇలాంటి వ్యాధి ఉన్న పిల్లలకి 100కి ఎవరో ఒక్కరే ఉంటారంట. ఇంకొకరు ఇట్లాంటి వాళ్ళు ఇంకొకసారి జరిగిందంటే ఇలాగే ప్రజల నుంచి కూడా మానవత్వం ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఇదండి ఇవాల్టి వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.